5వ సంవత్సరం గతించి 26వ సంవత్సరాన్ని మనం ప్రారంభించి దాదాపుగా 12 గంటలు ఒక హాఫ్ డే టైం అంతా కూడా ముగించాం. మరలా కొంత సమయం అయితే ఈ దినం కూడా ముగించబడుతూ ఉంది. సో ఈ సమయమందు సమయం దేవుడు తన స్వాధీనమందు ఉంచుకొని మనిషికి ఎన్ని దినాలైతే నిర్ణయించాడో ఆ దినాల పరిమాణం మనందరికి అనుగ్రహించాడు. నిత్యత్వంలో దేవుడు నిర్ణయించిన నిర్ణయమే ఈ వర్తమాన కాలంలో జరుగుతున్న కాలాలు. అందులో భాగంగానే నూతన సంవత్సరాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. అందులో భాగంగానే దేవుడు నూతన సంవత్సరంలో మనమందరూ కూడా కలిసి దేవుని సన్నిధిని ఆరాధించడానికి, ఆనందించడానికి దేవుడు మనకిచ్చిన ప్రత్యేకమైన ఈ సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ కొన్ని మాటలు మీ ముందు ఉంచటానికి ఇష్టపడుతూ ఉన్నా. యేసుక్రీస్తు రాకడ అతి సమీపమైందన్న ఆలోచనను చాలా ముందుకు తీసుకెళ్లాలన్న తాపత్రయంతో ఈ పరిచర్య మరెక్కువగా పుంజుకుంది అని నేను గుర్తు చేస్తూ ఉన్నా. గమనించండి అమ్మ, సమయం మారుతూ ఉంది, సంవత్సరాలు మారుతూ ఉన్నాయి. అంటే 2 కార్యాలు ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి, నీ దినాల పరిమాణం తగ్గించబడుతూ ఉంది. రెండవది, యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉంది. ఈ 2 ఒక సంవత్సరాల మీద, సమయాల మీద ఆధారపడి ఉన్నాయి. పోయిన సమయాన్ని ఏ రకంగానైనా మనం వెంట రాలేము. కానీ రాబోతున్న దినాని కొరకు సిద్ధపడడం మాత్రము అవసరమని గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రతిదినం నాకు ఒక కొత్త దినంగా అనిపిస్తుంటుందేమో, కానీ అది నా ఆయుష్ పరిమాణాన్ని తగ్గిస్తుందని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి క్రీస్తునందు లేక ఒక వ్యక్తి దైవరాజ్యం కొరకు సిద్ధపడాలి అంటే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో అనుకూలంగా లేక ప్రతికూలంగా చాలా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో దేవుని పైన ఆధారపడడం అన్నది చాలా అవసరం. బైబిల్ గ్రంథం కొత్త నిబంధనలో ప్రత్యేకించి ప్రభు యేసుక్రీస్తు వారు నూతన జన్మను గురించి లేక నూతన జీవిత విధానాన్ని గురించి చాలా ఎక్కువగా మాట్లాడిన సందర్భాలు మనం చూస్తాం. అందులో భాగంగానే ఒక వ్యక్తి రాత్రి వేళ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. అతడు ఎవరు అంటే పార్లమెంట్ మెంబర్, సన్హెడ్రిన్ సభా సభ్యుడు. అతడు ఎవరు అంటే యూదులకు బోధకుడు. అతడు ఎవరు అంటే అధికారి. అతడు ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడు. అతడు ఎవరు అంటే పరిసయ్యుడు. అతను గుర్చిన 4 పదాలు యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. అతడే నికోదేముతో ప్రభు సంభాషించిన మాటలు మనం యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఈ మాటలు మనకు లేఖనాలు కనిపిస్తాయి. నికోదేము ఏమన్నాడు అంటే, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చావు. ఈ మాటలు లేక నీవు చేస్తున్న కార్యాలు నిన్ను గురించి నీవు దేవుని యొద్ద నుండి వచ్చావు అని గుర్తు చేస్తూ ఉన్నాయి అని ప్రభువును మెచ్చుకుంటూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నికోదేము యొక్క పొగడ్తలకు పడిపోకుండా నికోదేముకు ఏది అవసరమో దానినే ఆ రాత్రి తెలియచేసిన సందర్భాన్ని మనం చూస్తాం. ఏమన్నాడు అంటే, నికోదేముతో ఒక మాట అన్నాడు, ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించి తినే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరడు అన్నాడు. ఇక్కడ రాయబడిన మాటలు మనం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. క్రొత్త జన్మ ఇది ఎలా సాధ్యమవుతుంది అన్నది ప్రశ్న. క్రొత్త జన్మ, ఇదివరకే మనం పుట్టాం, ఇదివరకే సంవత్సరాలు దాటేసాం, ఇదివరకే పెళ్ళిళ్ళు చేసి మనకు కూడా కొంతమంది పిల్లలు పుట్టారు. ఇలాంటి సందర్భంలో ఒక వ్యక్తి మరలా కొత్తగా ఎలా జన్మిస్తాడు? అలా కొత్తగా జన్మించిన వ్యక్తి మాత్రమే దేవుని రాజ్యములో అర్హుడు అని ప్రభు కరాఖండిగా బోధించాడు.
అతడు నికోదేముకి ఈ విషయాలు అర్థం కాలేదు. అప్పుడు ప్రభుత్వం అన్నాడు, ముసలివాడైన మనుషుడు రెండవ మారు తల్లి గర్భములో ప్రవేశించి ఎలా జన్మిస్తాడు అని ప్రశ్నిస్తే దానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చక్కటి సమాధానాన్ని ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తాం. రైట్, క్రొత్త జన్మ అది ఎలాగవ్వాలి, ఏ రకంగా మనం క్రొత్త జన్మను సంపాదించుకుంటాము అంటే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కొత్త జన్మ ఎలాంటిది అంటే లేఖనము ఈ మాట మనకు గుర్తు చేస్తూ ఉంది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే పౌలు గారు, మనసు మారి తర్వాత చెప్పబడిన మాట, మీ మనసు మారి నూతన మగుట వలన అన్నాడు. ఒక వ్యక్తి కొత్త జన్మను లేక రెండవసారి రీబర్త్ను ఎలా అనుభవించాలి అంటే అతడు మనస్సు మారాలి అని చెప్పాడు. మనస్సు మారాలి. ఈ మధ్యాహ్న కాల సమయం, ఈ సంవత్సరపు మొదటి దినాన ప్రభువును బట్టి నేను గుర్తు చేస్తూ ఉన్నాను, మన మనస్సు మారాలి. సంవత్సరాలు మారాయి, కొత్త సంవత్సరంలోనికి మనం ప్రవేశపెట్టాం, వస్త్రాలు కూడా మారాయి, కానీ మారాల్సిందేంటో తెలుసా? మనస్సు మారాలి. ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాలి అంటే, ఇదివరకే జన్మించిన వ్యక్తి కొత్త వ్యక్తిగా ఎలా జన్మించాలి అంటే అతడు మనస్సు మారాలి అని లేఖను చెప్పింది. కారణం ఏమిటంటే మనస్సు అన్నది అది చెడిపోయిన స్వభావం కలిగినది. మనస్సును మరో మాటలో చెప్పాలంటే హృదయం అని కూడా అంటాం. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, హృదయము మోసకరమనేది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించగలిగిన వాడు ఎవడు అన్నాడు. అంటే నీవు నేను కలిగిన మనసు కొన్ని సందర్భాల్లో ఎటుపోతుందో మనకు తెలియదు, కానీ మన మనస్సును ఎరిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు మాత్రమే మన మనసు ఏంటో కూడా ఆయనకు తెలుసు. ఈ మనసు ఆయన మారాలి అని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ మనసు మారడం, నీ జీవితం మారడం అది చాలా అవసరము. ఒక వ్యక్తి కొత్తగా జన్మించాలి అంటే, ఇదివరకే జన్మించిన వ్యక్తి నూతన స్వభావంలో నూతన వ్యక్తిత్వాన్ని ఎలా మలుచుకోవాలంటే మొట్టమొదటిగా మనస్సు మారాలి. రోమిలికి రాసిన పత్రికలో మనం చూస్తాం, శరీరానుసారమైన మనస్సు మరణము అన్నాడు, ఆత్మానుసారమైన మనస్సు జీవము అన్నాడు. శరీర సంబంధమైన మనస్సు ఒకవేళ ఉంటే దానినే నువ్వు మార్చుకో. భౌతికమైన లౌకికమైన మనసు కనుక నీకుంటే మార్చుకోమని నేను ప్రభువుని బట్టి మనం చేస్తూ ఉన్నాను. కొత్త జన్మకు మొదటిగా ఇదివరకే పుట్టిన వ్యక్తి మరలా కొత్త జన్మను జీవించాలంటే మొట్టమొదటిగా మనసు మారాలి. రెండవ సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాటను పౌలు తెలియజేశాడు. మీ చిత్త హృతి యందు నూతన పరచబడిన వారై అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ చిత్త హృతి యందు అంటే ఇట్ కాల్డ్ విల్లింగ్నెస్. అంటే నీ మనస్సు, నీ ఆలోచన దేనినైతే ఆలోచిస్తూ ఉందో, నీ విల్ అంటే నీ సంకల్పం, నీ ఆలోచన, నీ భావాలన్నీ కూడా మార్పు చెందాలి అన్నాడు. మన ఆలోచనలు ఎలాంటివో మనకు తెలుసు. నరుని ఆలోచనలు లోతు నీళ్లు లాంటివి అంటాడు. ఎక్కడ లోతు ఉంటుంది, అక్కడే నీళ్ళు ఉన్నాయా, ఇంకా లోతు ఉన్నాయా, లోతు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, కానీ దొరకదు. కొన్ని సందర్భాల్లో మన మనసు దైవ చిత్తముతో ఏకీభవించాలి. దైవ చిత్తముతో మన మనసు ఏకీభవించకపోతే దాని వలన మనము ప్రమాదంలో ఉంటామని కూడా నేను గుర్తు చేస్తాను. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే మీ చిత్తవృత్తి యందు, ఇట్ మీన్స్ మీ మనోదృక్పథం, మీ యొక్క నిర్ణయాలు తీసుకునే ఆ దృక్పథం మార్పు చెందాలి, నవీనపరచబడాలి. ఇది క్రొత్త జన్మకు సరిపోతున్న లేక అవసరమైన సదృశ్యము అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను.
నేను దాటిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఇప్పటికే చాలా సమయం అయిపోతూ ఉంది. నేను ప్రతిసారి ఏం కోరుకుంటానంటే పాటలు తక్కువ ఉండి వాక్యం ఎక్కువ ఉండాలని కోరుకుంటా ఉన్నాను. దీనికి ఒక భవిష్యత్తులో ఒక ప్రణాళిక కూడా నేను సిద్ధపరుస్తూ ఉన్నాను ప్రార్థన పూర్వకంగా. సో ఎక్కువగా వాక్యాన్ని వినటానికి మనం ప్రయత్నిస్తే దేవుని స్వరూపములోనికి వినుట వలన విశ్వాసం అన్నది మనకు కావాలి. విశ్వాసం లేకపోతే లేకుండా చూస్తాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే, దేవునికి ఇష్టలుగా ఉండాలంటే అసాధ్యంగా. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎలా ఉత్పత్తి అవుతుంది అంటే దేవుని వాక్యము వలన. దేవుని వాక్యం ప్రకటించబడటం వలన వినేవారు విశ్వాసములోనికి ఎదగటానికి వాక్యము దోహదం చేస్తూ ఉంది. కాబట్టి మన మనసులో, మన ఆలోచనలో, మన భావాలలో ఎక్కువగా ఉండవలసింది, కనిపించాల్సింది ఏమిటంటే దేవుని వాక్యము అన్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక్కడ చాలా సందర్భం పాటలు ఎక్కువ పాడాం కాబట్టి కొంచెం సమయాన్ని మిస్ అవుతున్నామేమన్న భావన కూడా నా మట్టుకు నేను కలిగి ఉన్నాను. బహుశా రాబోతున్న దినాలలో ఇది జరగకూడదని నేను మనసారా దేవుని కోరుకుంటా. సో కాబట్టి వాక్యానికి కాస్త అధికమైన స్థానాన్ని ఇచ్చి వాక్యం చేత నిలబెట్టబడటానికి సిద్ధపడాలని నేను ప్రభువును బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి నూతనమైన జననాన్ని లేక నూతనమైన జీవితాన్ని ఇదివరకే పుట్టిన వ్యక్తి మరలా కొనసాగించాలంటే దానికి రెండు సంగతులు మనం చూసాం. ఒకటి చిత్తాన్ని, మనసును మార్చుకోవడం. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే మీ మనసు మారి నూతన మగుట వలన అన్న మాటను మనం చూస్తాం. రెండవది మీ చిత్తహృతి యందు, మీ విల్లింగ్నెస్, అంటే దేన్నైతే నీ స్వభావంగా చేస్తావు అనుకుంటున్నావో దాన్ని మార్చుకోవడం అన్న మాట నేను చూస్తూ ఉన్నా. తర్వాత మొట్టమొదటిగా ఈ మూడవది ఏం గుర్తు చేస్తూ ఉందంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనందరికీ చాలా సుపరిచితమైన భాగం. ఏమిటిదంటే కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి అన్నాడు. క్రీస్తునందు ఎవరుంటారో వారి నూతన సృష్టి. లోకమందున్న వారిని కాదు, పాపమందు ఉన్న వారిని కాదు, డబ్బు ఎందు ఉన్న వారిని కాదు, లౌకికంగా ఉన్న వ్యక్తులను కాదు, క్రీస్తునందు ఉన్న వ్యక్తి. ఇది ఎంత గొప్ప ఆధిక్యత! ఎవరు క్రీస్తునందు ఉంటారో వారే నూతనమైన సృష్టి. అంటే ఈ ప్రపంచంలో ఇదివరకే సృష్టింపబడిన వ్యక్తులు ఉన్నాం, ఇదివరకే నడిపించబడుతున్న వ్యక్తులు ఉన్నాం. కానీ ఈ పాత సృష్టిలో ఒక కొత్తదనాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అది పాత సృష్టిలోనే క్రొత్త వ్యక్తిగా నిన్ను మలుస్తూ ఉన్నాడు. అది ఎలా సాధ్యమవుతుందంటే క్రీస్తునందు నీవు ఉన్నప్పుడు. అది ఎలా సాధ్యమవుతుందంటే క్రీస్తునందు మనం ఉన్నప్పుడు. అది ఎలా సాధ్యమవుతుందంటే క్రీస్తునందు మనం జీవిస్తూ ఉన్నప్పుడు. సో ఈ మధ్యాహ్న కాల సమయం నేను ముగిస్తూ ఉన్నా. నీవు క్రీస్తునందు ఉన్నావా అన్నది నా ప్రశ్న. నీవెవరితో ఉన్నావు అన్నది కాదు, నీవు ఏమై ఉన్నావు అన్నది కాదు, నీవు ఎలా జీవిస్తున్నావు అన్నది కాదు. పాత స్వభావము, పాత వ్యక్తిత్వం, మలినముతో నిండి ఉన్న ప్రాచీన స్వభావాన్ని తీసివేసి క్రీస్తునందు నూతనమైన వ్యక్తిత్వాన్ని మలుచుకోవడమే నూతనమైన సృష్టి. ఎవరు క్రీస్తునందు ఉంటారో వారు నూతనమైన ఆలోచనల చేత, నూతనమైన భావాల చేత నింపబడతారు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వారందరూ కూడా తాము పాపులమని, తమ చిత్తవృత్తి చెడిపోయిందని ప్రభు దగ్గరకు వచ్చి బాగుపడిన వ్యక్తులు మనకు కనిపిస్తారు. చాలామంది అటు స్త్రీలైనా ఇటు పురుషులైనా. పేతురు ఒక మాట అన్నాడు, ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను వదిలిపెట్టుపో అన్నాడు. ఆ పాపాత్ముడు నన్ను వదిలిపెట్టుపో అంటే పేతురుతో అన్నాడు, పేతురు ఇంతవరకు నీవు చేపలు పట్టావు, ఇప్పుడు నీవు మనుషులను పడుతావు, నన్ను వెంబడించు అన్నాడు. ప్రభువును పేతురు వెంబడించగా అనేక మానవ చేపలను పట్టాడు. ఒక్క ప్రసంగం 3000 మందిని రక్షించిన సందర్భాన్ని అపోస్తుల కార్యంలో మనకు తెలియజేస్తుంది. ఇది ఎలా సాధ్యమైంది అంటే ప్రభు దగ్గరకు వస్తే, ప్రభువునందు ఉంటే ప్రభు ఏంటో
తన కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు. పాపము ఆ ఊర్లో పాపాత్మురాలైన ఒక స్త్రీ, లూకా సువార్తలో మనం చూస్తాం. పాపాత్మురాలైన స్త్రీ, ఎట్లా ఆ పేర్లు చూడండి. ఆమె అసలు పేరు కనిపించలేదు కానీ వినిపించలేదు కానీ ఆమెకు ప్రజలు ఇచ్చిన లేక ఆమె చేసిన చర్య వల్ల సమాజం ఇచ్చిన బిరుదు ఏమిటంటే ఈమె పాపాత్మురాలు. ఏమన్నారు వాళ్ళు? ఈమె పాపాత్మురాలు అన్నాడు. ఆ పాపాత్మురాలు ప్రభు దగ్గరకు వస్తే పునీతురాలుగా పాపము తీసివేసి సమాజంలో మనిషిగా మలిచిన సందర్భాన్ని లేఖనం మనకు గుర్తు చేస్తుంది. అంటే ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరకు వస్తే, ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరిస్తే ప్రభు జరిగిస్తున్న కార్యం ఏంటిదంటే నూతనమైన వ్యక్తిత్వాలు మలుచుకుంటాం, నూతనమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాం. ఇది క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతూ ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపము చేయుచుండగా ఒక స్త్రీని పట్టుకొచ్చారు. ఆమెతో అన్నాడు, అమ్మ ఇకను పాపము చేయకు అన్నాడు. అంటే పాపము మనిషిని ప్రాచీన స్వభావంలోనికి నెడుతూ ఉంది. కానీ క్రీస్తు యేసు నూతనమైన వ్యక్తిత్వాన్ని మనకు ఇవ్వగలుగుతాడు. అందుకని సమయం దొరికిన కొలది, సమయం ఉండగా కనీసం ఆ సమయాన్ని ప్రభు కొరకు ఉపయోగించుకోవటానికి సిద్ధపడదాం. నాలో చెడిపోయిన ప్రాచీన స్వభావాన్ని క్రీస్తు యేసునందు తీసివేసి నూతనమైన ఆలోచనలు, నూతనమైన భావాలు, నూతనమైన తలంపు చేత దేవా నన్ను నింపు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే సమస్తాన్ని నోటి మాట చేత చేసిన, సమస్తాన్ని నోటి మాట వలన కలిగించిన ఆ సర్వశక్తులనబడిన ఎల్ షద్దై అనబడిన దేవుడు మనందరి జీవితంలో నూతన కార్యాలు చేస్తాడు. మన గురించి విన్న వ్యక్తులు అనేకులు హర్షించి ప్రహర్షిస్తారు. ఈ వ్యక్తి మార్పు ఎలా సాధ్యమైంది అన్న ప్రశ్నలు కూడా వారికి వస్తాయి. ప్రియులారా, ఈ పరిచయం ద్వారా దేవుడు చాలామందిని నూతనత్వంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. తాగుబోతులు మారుతూ ఉన్నారు, లోకంలో తిరిగే వాళ్ళు మారుతూ ఉన్నారు. అంటే నేనేదో గొప్పగా ప్రసంగం చేశాను, ప్రార్థన చేశాను, వాళ్ళు మారారని నేను చెప్పట్లేదు. కానీ దేవుడు సాధనంగా నిలబెట్టాడు. దేవుడు తన పని తాను చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీ చిత్త వృత్తి యందు, మీ విల్లింగ్నెస్, అంటే మీరు దేన్నైతే మీ చిత్త వృత్తి కలిగి ఉన్నారు, అంటే మీ మనస్సు దేనినైతే ఏకీభవిస్తూ ఉందో ఆ ఏకీభవించే ఆలోచన క్రీస్తునందు ఉండటానికి ప్రయత్నించండి. ఆ ఏకీభవించే మీ మనసు, మీ ఆలోచన అంతా కూడా క్రీస్తునందు అంగీకరించి క్రీస్తు ద్వారా నడిపించబడటం మాత్రమే అయితే ఖచ్చితంగా ఈ ప్రపంచంలో మీరొక నూతన సృష్టి. క్రీస్తుని కలిగి ఉండి, వాక్యాన్ని కలిగి ఉండి, ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదివి, ప్రతిదినం దేవుని వాక్యానికి లోబడి, ప్రతిదినం దేవునితో సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి బ్రతికితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతాం. ఈ దినమంతా కూడా అలాగ దైవ ఆశీర్వాదంతో, దైవ సహవాసంలో ప్రతిదినం ఒక మాట చెప్తా ఉన్నాను ముగిస్తూ, ప్రతిదినం నీ ఒక నూతన వ్యక్తిగా కనిపించాలి. నిన్ను చూసిన వారు నీ స్వభావంలో మార్పు, నీ మనస్సులో మార్పు, నీ భాషలో, నీ భావ ప్రకటనలో మార్పు, ఇది ప్రజలు కనిపించాలి, ఇది ప్రజలు చూడాలి. అప్పుడే ఈ సృష్టిలో నీ ఒక కొత్త వ్యక్తిగా సమాజానికి పరిచయం అవుతావు. అలాగా ఈ సంవత్సరం అంతా ప్రతిదినం క్రీస్తు కొరకు నూతనత్వాన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఒక నూతనంగా ప్రపంచంలో నూతనంగా ప్రతిరోజు ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ప్రతిరోజు ఒకటి నూతనంగా కనిపిస్తూ ఉంటుంది, అందరికీ కనిపిస్తూ ఉంటుంది. అది చెప్పగలరా? అదేది అంటే, మీరు ఆకాశాన్ని చూడండి, ఒక 20 నిమిషాలు 10 నిమిషాలకి అంతా కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతి 20 నిమిషాలు, ప్రతి 10 నిమిషాలు, ప్రతిరోజు ఒకే సందర్భం, ఒకే చోట ఎక్కడ కూడా ఉండదు. ప్రతిరోజు ఒక కొత్తదనం. మేఘాలు ప్రతిరోజు మార్పును కలిగి, మేఘాలు ప్రతిరోజు అలా కదులుతూ కొత్తదనాన్ని మనకు చూపిస్తూ ఉన్నాయి. ఇలా గుర్తు చేస్తా, ఎప్పుడు కూడా ఇప్పటికీ భూమి మీద పడని, మనందరి తలపైన కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకాశం ప్రతిరోజు మనందరికీ నిత్యము నూతనంగా దర్శనమిస్తూ ఉంది, నిత్యము నూతనంగా కనిపిస్తుంది. మహాకాశాలు కలుగు చేసిన దేవుడు
ఆయన చేతులు కనుక నీవు ఉంటే నీవు కూడా ఈ సృష్టిలో ప్రతిరోజు నూతనంగా కనిపిస్తావు. అలా కనిపించటానికి దేవుడే వాక్యం విన్న మనందరికీ తన కృపనిచ్చి మహిమ పొందునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత కేక్ కట్ చేయడానికి సిద్ధపడతాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి అందించిన క్లుప్తమైన మీ మాటల కొరకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి నూతన పరచబడాలి. సృష్టిలో ఇదివరకే పుట్టిన వ్యక్తి మరో ఏ విధంగా నూతనమవుతాడో కొన్ని విషయాలు మీరు మాకు తెలియచేశారు. మనసు మారడం వలన, చిత్త హృతి యందు మార్పును చేసుకోవడం వల్ల, క్రీస్తునందు ఉండడం వల్ల ఒక వ్యక్తి నూతనంగా అవుతాడని 3 ప్రత్యేకమైన విషయాలు మీరు మాకు గుర్తు చేశారు. నాయన, మా మానసిక శారీరక ఆలోచనలన్నీ కూడా క్రీస్తునందు ఇదిగో పాత స్వభావాన్ని తీసివేసి క్రొత్త వ్యక్తులుగా మేము సమాజానికి కనిపించేటట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తీసుకొచ్చిన మా ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఇదిగో నాయన ముగింపులో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని క్రీస్తు పేట అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగు.